అది మార్చి 8, 2014 అర్ధరాత్రి 12:42 మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన MH370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుండి టేకాఫ్ అయింది. ఈ విమానం చైనా రాజధాని బీజింగ్‌కి వెళ్తుంది. విమానంలో 227 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఇది బోయింగ్ 777 విమానం. విమానానికి ముందు అన్ని చెకింగ్స్ చేశారు. ఫ్లైట్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవు. విమానం ప్రయాణానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. అలా విమానం టేకాఫ్ అయింది. సరిగ్గా ప్రయాణం మొదలైన 26 నిమిషాల తర్వాత ఈ ఫ్లైట్ మలేషియా దేశాన్ని దాటి సౌత్ చైనా సీలోకి ఎంటర్ అయింది. ఫ్లైట్ ఆ సమయానికి 35,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. 11 నిమిషాల తర్వాత ఈ విమానం మలేషియన్ ఎయిర్ ట్రాఫిక్ రీజియన్ నుండి వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ రీజియన్‌లోకి ఎంటర్ అయింది. కెప్టెన్ ఈ విషయాన్ని మలేషియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి తెలియజేసి గుడ్ నైట్ చెప్పాడు. బట్ నిజానికి అది గుడ్ నైట్ కాదు, గుడ్ బై. ఈ కాన్వర్జేషన్ జరిగిన 30 సెకండ్ల తర్వాత ఫ్లైట్‌లోని ట్రాన్స్పాండర్‌ని ఎవరో ఆఫ్ చేశారు. దీంతో ఫ్లైట్ రేడార్స్ నుండి మాయమైపోయింది. అప్పుడు మాయమైపోయిన విమానం ఎప్పటికీ దొరకలేదు. అసలు ఈ విమానానికి ఏమైందో కూడా ఎవ్వరికీ తెలీదు. అంత పెద్ద విమాన రహస్యంగా ఇది మారింది. 300 మంది ప్రాణాలు ఇంకెప్పటికీ కనిపించకుండా మాయమైపోయాయి. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఇలాంటి సంఘటన జరగటం ఎన్నో అనుమానాలకు దారితీసింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు, రెస్క్యూ మిషన్స్, సెర్చ్ ఆపరేషన్, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ మన గత వీడియోస్‌లో డిస్కస్ చేశాం. బట్ ఈ వీడియోలో ఈ ప్రమాదం గురించి తర్వాత వచ్చిన కాన్స్పిరసీ థియరీస్ అన్నిటి గురించి కవర్ చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. మార్చ్ 8, 2014 అర్ధరాత్రి 1:19కు MH370 వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ రీజియన్‌లోకి ప్రవేశించింది. వియత్నాం రీజియన్‌లోకి ప్రవేశించిన కేవలం 30 సెకండ్ల తర్వాత ఈ ఫ్లైట్ రాడార్ నుండి మాయమైపోయింది. వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఫ్లైట్ రీజియన్‌లోకి ఎంటర్ అవ్వడం చూశారు. బట్ కొన్ని సెకండ్లకే మాయమైపోవడం కూడా చూశారు. ఈ ఫ్లైట్ రాడార్ నుండి మాయమైపోవడంతో 121కి వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఫ్లైట్‌ని సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ అవతల నుండి ఎలాంటి స్పందన లేదు. ఎంత ట్రై చేసినా కెప్టెన్‌తో కాంటాక్ట్ అవ్వలేకపోయారు. అలా 18 నిమిషాల వరకు ప్రయత్నించిన తర్వాత వియత్నాం ఏటీసీ సిబ్బంది మలేషియా ఏటీసీ సిబ్బందికి MH370 కనబడట్లేదు అనే సమాచారం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు మలేషియా సిబ్బంది. కొన్ని నిమిషాల ముందే ఆ విమానం మలేషియా రీజియన్ నుండి వియత్నాం రీజియన్‌లోకి ప్రవేశించింది. అలాగే గుడ్ నైట్ అని కెప్టెన్ చెప్పాడు. ఫ్లైట్‌లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి ఉండొచ్చని అనుకున్నారు. కానీ ఎంతసేపైనా ఫ్లైట్ నుండి ఎలాంటి సమాచారం లేదు. ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో వెంటనే కౌలాలంపూర్ ఏరోనాటికల్ రెస్క్యూ సెంటర్‌కి సమాచారం అందించారు. ఫ్లైట్ మిస్ అయిన గంట సేపులోపే రెస్క్యూ సెంటర్‌కి సమాచారం అందించారు. అలా చూస్తూ ఉండగానే ఫ్లైట్ మిస్ అయ్యి 4 గంటలు కూడా అయిపోయింది. విమానం ఏదైనా ప్రమాదానికి గురయ్యి క్రాష్ అయ్యి ఉండొచ్చు, లేదా ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యి ఉండొచ్చు. కానీ 4 గంటలు గడిచినా ఎలాంటి సమాచారం లేదు. 4 గంటల తర్వాత ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది. అలా చూస్తూ ఉండగానే ఉదయం 6:32 అయింది. ఈ సమయానికి ప్లేన్ బీజింగ్‌కి చేరాల్సి ఉంది. విమానం బీజింగ్‌లో ల్యాండ్ అవుతుందేమో అని అందరూ ఎదురు చూశారు. కానీ అలా జరగలేదు. ఎంతసేపు చూసినా ఫ్లైట్ బీజింగ్‌కి చేరుకోలేదు. ఈ MH370 ఫ్లైట్ మలేషియా, వియత్నాం అలాగే సౌత్ చైనా సీ మీదుగా ప్రయాణిస్తుంది. దీంతో విమానం సౌత్ చైనా సీలో క్రాష్ అయి ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో సౌత్ చైనా సీలో సెర్చ్ ఆపరేషన్‌కి పిలిపించారు. ఈ ఫ్లైట్‌ని కనిపెట్టడానికి 7 దేశాలకు చెందిన 34 నౌకలు అలాగే 28 విమానాలు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. బట్ సౌత్ చైనా సీలో అలాంటి ఆనవాళ్లే లేవు. ఫ్లైట్ క్రాష్ అయితే ఫ్లైట్ భాగాలు సముద్రంపై తేలుతూ ఉంటాయి. కానీ సౌత్ చైనా సీలో అలాంటివి ఏమీ దొరకలేదు. అలా ఆపరేషన్ జరుగుతూ ఉండగానే 4 రోజులు గడిచాయి కానీ ఎలాంటి ఫలితం లేదు. 4 రోజుల తర్వాత మార్చి 12న ఈ విమానం ఏమైందో చిన్న క్లూ దొరికింది. అదే మిలిటరీ రేడార్. ఈ MH370 విమానం సివిలియన్ రేడార్ నుండి మాయమైపోయినా ఆ రాత్రి ఈ ఫ్లైట్ ఎటు వెళ్ళిందో మిలిటరీ రేడార్‌లో కొంచెం రికార్డ్ అయింది. ఈ డేటాని పరిశీలించిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఈ ప్లేన్ మిలిటరీ రేడార్‌లో చివరిసారి కనిపించింది 2 గంటల 22 నిమిషాలకు. కానీ ఈ విమానం కనపడింది సౌత్ చైనా సీ మీద కాదు, మలేషియాలో కాదు, వియత్నాంలో కాదు, చైనాలో కూడా కాదు. MH370 సదర్న్ ఇండియన్ ఓషన్‌లోని అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌కి దగ్గరలో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ మలక్కర్ దగ్గరలో రేడార్‌లో చివరిసారిగా కనిపించింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఈ విమానం ప్రయాణిస్తుంది బీజింగ్ వైపుకు. అలాంటిది ఈ విమానం మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిందో ఎవరికీ అర్థం కాలేదు. దీంతో ఏదైనా ప్రమాదమా లేక విమానం హైజాక్ అయిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అసలు విమానం ఎటు వెళ్ళింది అనే సరికొత్త ప్రశ్నపై ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అలా మొదలైన ఇన్వెస్టిగేషన్ ఎప్పటికీ పూర్తవ్వలేదు. ఈ విమానం ఎటు వెళ్ళిందో 10 ఏళ్లవుతున్నా ఎవ్వరికీ తెలీదు.
బట్ అసలేం జరిగింది అని ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ వచ్చాయి. వీటికి సరైన ఆధారాలు లేవు. అయినప్పటికీ ఈ కాన్స్పిరసీ థియరీస్ అన్నిటిని ఇప్పుడు చూద్దాం. కాన్స్పిరసీ థియరీ నంబర్ 1, పైలట్ సూసైడ్. సౌత్ చైనా సీ మీద ఉండాల్సిన MH370 ఇండియన్ ఓషన్ మీద ఉండడం చూడగానే అందరికీ వచ్చిన అనుమానం పైలట్ మీదే. కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం కెప్టెన్ జహారీ యొక్క వైఫ్ అలాగే చిల్డ్రన్ ఫ్లైట్ మిస్ అయ్యే ముందు రోజు ఇంటి నుండి వెళ్ళిపోయారు. ఆ రోజు కెప్టెన్‌కి తన వైఫ్‌తో గొడవైంది. అంతేకాదు కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం కెప్టెన్ జహారీకి వేరే మహిళతో అఫైర్ కూడా ఉందని. వీటన్నిటి వల్ల కెప్టెన్ జహారీ డిప్రెషన్‌లో ఉన్నాడని అతని సన్నిహితులు చెప్పారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ప్రకారం ఫ్లైట్ టేకాఫ్‌కి ముందు ఒక ఫోన్ కాల్ వచ్చింది. కెప్టెన్ ఈ కాల్‌లో 2 నిమిషాల పాటు మాట్లాడాడు. ఫేక్ ఐడెంటిటీతో ఒక మహిళ ఈ ఫోన్ నంబర్ నుండి కాల్ చేసి పైలట్‌తో మాట్లాడింది. కెప్టెన్ జహారీకి పొలిటికల్ పరిచయాలు కూడా ఉన్నాయి. అప్పటి మలేషియన్ అపోజిషన్ లీడర్ అన్వర్ ఇబ్రహీంకి కెప్టెన్ బంధువు, అలాగే హార్డ్ కోర్ సపోర్టర్. MH370 మిస్ అయ్యే ముందు రోజు అంటే మార్చి 7న అన్వర్ ఇబ్రహీం అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. ప్రయాణానికి ముందు కెప్టెన్ కూడా కోర్ట్ రూమ్‌లోనే ఉన్నాడు. దీంతో ఇతని వెనుక పొలిటికల్ మోటివేషన్స్ కూడా ఉన్నాయి. ఇలా ఫ్లైట్ క్రాష్ చేసి గవర్నమెంట్‌కి బ్యాడ్ నేమ్ తేవడానికి కెప్టెన్ ఇలా చేశాడని కొంతమంది చెప్తారు. ఇన్వెస్టిగేటర్స్ కెప్టెన్ జహారీలో స్ట్రేంజ్ బిహేవియర్‌ని కూడా అబ్జర్వ్ చేశారు. మార్చి 7 వరకు కెప్టెన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాడు. మార్చి 7 వరకు ఇతను 170 ఇంటర్వ్యూస్ చేశాడు. బట్ మార్చి 8 తర్వాత ఒక్క ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ లేదా ప్లాన్ చేయలేదు. ఇదే ఇన్వెస్టిగేటర్స్‌కి వింతగా అనిపించింది. పైలట్‌కి సంబంధించిన ఎలాంటి సోషల్ మీడియా ప్లాన్స్ లేకపోవడంతో ఇన్వెస్టిగేటర్స్ పైలట్స్‌పై ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఈ ఎంక్వైరీలో పైలట్ ఇంట్లో ఫ్లైట్ సిమ్యులేటర్‌లో కొన్ని పార్ట్స్ రికార్డ్ అయి ఉన్నాయి. బట్ ఈ పార్ట్స్‌ని బయటకు రిలీజ్ చేయలేదు. బట్ 2014 జూలై 23కి చెందిన కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫ్లైట్ సిమ్యులేటర్ రూట్స్ అలాగే కెప్టెన్ యొక్క పర్సనల్ లైఫ్‌లో గొడవలు, అలాగే పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్స్ వల్ల ప్లేన్‌లో ఉన్నవారి వల్ల ఫ్లైట్‌కి ఏదైనా ప్రమాదం జరుగుంటే కెప్టెనే ఇన్వెస్టిగేటర్స్ యొక్క మెయిన్ అనుమానితుడు. ఈ ఆధారాలన్నీ కెప్టెనే MH370 మాయమైపోవడానికి కారణం అనే అనుమానానికి బలం చేకూర్చాయి. యునైటెడ్ స్టేట్స్ యొక్క FBI కెప్టెన్ ఇంట్లోని ఫ్లైట్ సిమ్యులేటర్‌లో డిలీట్ చేసిన డేటా అంతటిని రికవర్ చేసింది. ఫ్లైట్ సిమ్యులేటర్ కోసం వాడిన కంప్యూటర్ యొక్క హార్డ్ డ్రైవ్ నుండి FBI ఈ డేటాని రికవర్ చేసింది. ఈ రికవర్ చేసిన డేటాలో ఎలాంటి ఆధారాలు లేవని మలేషియన్ గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ ప్రకటించాడు. బట్ సండే టైమ్స్ రాసిన ఒక ఆర్టికల్ ప్రకారం ఈ డిలీటెడ్ ఫ్లైట్ పాత్స్‌లో ఒక ఫ్లైట్ పాత్‌లో కెప్టెన్ ఫ్లైట్‌ని సదర్న్ ఇండియన్ ఓషన్ మీదుగా తీసుకువెళ్లి ఒక చిన్న ఐలాండ్‌లోని రన్‌వేపై ల్యాండ్ చేశాడు. దీంతో ఈ పాత్ ఇన్వెస్టిగేటర్స్‌కి అనుమానాస్పదంగా అనిపించింది. 2016లో లీక్ అయిన ఒక అమెరికన్ డాక్యుమెంట్ ప్రకారం కెప్టెన్ ఇంట్లో ఫ్లైట్ సిమ్యులేటర్‌లో ఉన్న పాత్ అలాగే రాత్రి MH370 ఒక పాత్ దాదాపు సేమ్‌గా ఉన్నాయి. ఈ 2 పాత్స్ సదర్న్ ఇండియన్ ఓషన్‌లోకే వెళ్తున్నాయి. ఈ విషయాన్ని 2017లో ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో కూడా కన్ఫర్మ్ చేసింది. 2017లో ATSP ది ఆపరేషనల్ సెర్చ్ ఫర్ MH370 అనే రిపోర్ట్‌లో ఈ ఫ్లైట్ సిమ్యులేటర్ పాత్ గురించి మరింత కీలక అప్డేట్ వచ్చింది. ఫ్లైట్ సిమ్యులేటర్‌లో కెప్టెన్ ఈ పాత్‌లో ఫ్లై చేసింది MH370 మాయమైపోవడానికి కేవలం 5 వారాల ముందే. ఫిబ్రవరి 2న పైలట్ ఈ రూట్‌లో ఫ్లైట్ సిమ్యులేటర్‌లో ఫ్లై చేశాడు. అంతేకాదు ఆ తర్వాత రోజు అంటే ఫిబ్రవరి 3న ఆ డేటా మొత్తాన్ని డిలీట్ చేశాడు. కెప్టెన్ సిమ్యులేటర్‌లో ఫ్లై చేసింది కూడా సేమ్ బోయింగ్ 777 విమానం. అదే మోడల్ విమానమే ఈ MH370. ఈ ఫ్లైట్ సిమ్యులేటర్ పాత్‌లో 6 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్‌లో ఫ్లైట్ కులాలంపూర్ నుండి స్టార్ట్ అయింది. ఇక్కడ నుండే MH370 కూడా బయలుదేరింది. ఆ తర్వాత కొన్ని పాయింట్స్ ప్రకారం ఫ్లైట్ సిమ్యులేటర్‌లో ఫ్లైట్ స్ట్రెయిట్ ఆఫ్ మలాకా మీదుగా ఇండియన్ ఓషన్‌లోకి వెళ్ళింది. సేమ్ ఇదే దారిలో MH370 వెళ్ళింది. మిలిటరీ రేడార్‌లో కూడా MH370 పాత్ ఇక్కడి వరకే ఉంది. సిమ్యులేటర్‌లో తర్వాతి పాయింట్స్‌లో ఫ్లైట్ దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్‌లో ల్యాండ్ అయింది. సో, ఇండియన్ ఓషన్‌లో ఏదైనా రిమోట్ ఐలాండ్‌లో MH370 ల్యాండ్ అయిందా అనే డౌట్ కూడా ఇన్వెస్టిగేటర్స్‌కి వచ్చింది. బట్ ఆ దగ్గరలో రిమోట్ ఐలాండ్స్ ఏమీ లేవు. దీంతో ఫ్లైట్‌లో ఉన్న ఫ్యూయల్‌ని బట్టి అంచనా వేసి ఇన్వెస్టిగేటర్స్ ఇండియన్ ఓషన్‌లో ఎక్కడో ఫ్లైట్ క్రాష్ అయిందని నిర్ధారించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆస్ట్రేలియన్ అధ్యక్షుడిగా ఉన్న టోనీ అబాట్ 2020 ఫిబ్రవరిలో స్కై న్యూస్ డాక్యుమెంటరీలో ఈ విధంగా చెప్పాడు. మలేషియా గవర్నమెంట్‌లోని టాప్ లెవెల్ అధికారుల ప్రకారం ఈ ఘటనకు కారణం పైలట్ చేసిన మర్డర్ సూసైడ్. కెప్టెన్ యొక్క ఫ్యామిలీ ఈ అలిగేషన్‌ని రిజెక్ట్ చేశారు. బట్ చాలామంది ఏవియేషన్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం సముద్రంలో దొరికిన ఫ్లాపరాన్ శకలాలను స్టడీ చేస్తే ఈ ఫ్లాపరాన్స్‌కి ముందు ఉన్న ఎడ్జెస్ బాగా డ్యామేజ్ అయ్యాయి. అలాగే ఫ్లాప్స్ యొక్క వెనుక ఎడ్జెస్ చాలా తక్కువ డ్యామేజ్ అయ్యాయి. ఫ్లైట్‌ని కంట్రోల్డ్‌గా క్రాష్ చేస్తేనే ఇలా జరుగుతుందని కొంతమంది ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఇది కూడా పైలటే క్రాష్ చేశాడు అనే అనుమానానికి బలం చేకూరుస్తుంది. బట్ ఇన్వెస్టిగేటర్స్ యొక్క రిపోర్ట్‌లో ఫ్యూయల్ అయిపోవడం వల్ల ఫ్లైట్ వేగంగా అన్‌కంట్రోల్‌గా ఓషన్‌లో క్రాష్ అయిందని ఉంది. సో, ఏది నిజమో ఎవరికీ తెలీదు. 2015లో బ్రిటిష్ ఎయిర్వేస్ యొక్క సీనియర్ బోయింగ్ 777 పైలట్ సైమన్ హార్డీ బీబీసీ న్యూస్‌తో మరికొన్ని విషయాలు చెప్పారు.
ఈయన చెప్పిన దాని ప్రకారం సిమ్యులేటర్‌లో పాత్ MH370 యొక్క పాత్ 2 ఒకేలాగా ఉండడం కోయిన్సిడెన్స్ కాదు, ఇంటెన్షనల్ అని. అంతేకాదు వీరి ప్రకారం మలాకా స్ట్రెయిట్ మీదుగా ప్రయాణించడానికి MH370 తీసుకున్న టర్న్ వల్ల కెప్టెన్‌కి అతని హోమ్ టౌన్ పెనాంగ్ క్లియర్‌గా కనబడుతుంది. ఈయన ఈ రకంగా చెప్పారు. "సమ్‌వన్ వాస్ టేకింగ్ ఎ లాంగ్ ఎమోషనల్ లుక్ ఎట్ పెనాంగ్. దేర్ వర్ యాక్చువల్లీ 3 టర్న్స్ నాట్ 1. సమ్‌వన్ వాస్ లుకింగ్ ఎట్ పెనాంగ్." ఈ మాటల యొక్క అర్థం కెప్టెన్ చివరిసారిగా తన హోమ్ టౌన్ వైపు ఎమోషనల్‌గా చూశాడని. 2015లో సైమన్ హార్డీ 60 మినిట్స్ ఆస్ట్రేలియా ప్రోగ్రామ్‌లో మళ్ళీ ఇదే విషయం చెప్పాడు. కెప్టెన్ కావాలనే ఇండియన్ ఓషన్‌లో ఫ్లైట్ క్రాష్ చేయడానికి తన హోమ్ టౌన్ మీదుగా తీసుకువెళ్ళాడు. అంతేకాదు మిలిటరీ రేడార్‌లో రికార్డ్ అయిన పాత్ ప్రకారం కెప్టెన్ మిలిటరీ రేడార్‌లో డిటెక్ట్ అవ్వకుండా ఫ్లైట్‌ని మలేషియా అలాగే థాయిలాండ్ బోర్డర్ దగ్గరలో ఫ్లై చేశాడని హార్డీ చెప్పాడు. MH370 కాక్‌పిట్‌లో యాంటీ హైజాకర్ ఫోర్టిఫైడ్ డోర్స్ ఉన్నాయి. దీంతో వేరే వాళ్ళు లోపలికి రాలేరు. ఇలా డోర్స్ ఉండడం వల్ల పైలట్ ఫ్లైట్‌ని క్రాష్ చేస్తున్నా ప్యాసింజర్స్ లేదా క్రూ ఎవరూ కెప్టెన్‌ని ఆపలేరు. 2024 మార్చిలో బ్రాడ్‌కాస్ట్ అయిన బ్రిటిష్ టెలివిజన్ ప్రోగ్రామ్‌లో కెప్టెన్ ఫ్లైట్ క్రాష్ అవ్వకముందే క్యాబిన్‌కి ఆక్సిజన్ కట్ చేసి అందరూ ముందే అన్‌కాన్షియస్ అయ్యేలా చేసినట్లు చూపించారు. 2020లో ఫ్రెంచ్ రిటైర్డ్ పైలట్ అలాగే శాటిలైట్ ఇంజినీర్ ఈ ఘటన గురించి ఒక పెద్ద రిపోర్ట్ రిలీజ్ చేశాడు. ఈ రిపోర్ట్‌లో కెప్టెనే ఈ దారుణం చేశాడని కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అలాగే సిమ్యులేటర్ పార్ట్స్‌తో రిలీజ్ చేశాడు. ఇలా ఎంతోమంది ఈ ఆర్గ్యుమెంట్‌కి బలం అందించినా చాలామంది ఈ ఆర్గ్యుమెంట్‌ని కూడా తప్పుపట్టారు. ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఫ్లోరెన్స్ ది డిసపియరింగ్ యాక్ట్ అనే బుక్ రాశారు. ఈ బుక్‌లో కెప్టెన్‌కి కొన్ని రోజుల తర్వాత డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉందని, కెప్టెన్‌కి మార్చి 8 తర్వాత కూడా చాలా ప్లాన్స్ ఉన్నట్లు చెప్పారు. దీంతో ఈవిడ కెప్టెన్ మార్చి 8 తర్వాత ఏమీ ప్లాన్స్ చేయలేదు అనే ఆర్గ్యుమెంట్‌ని వ్యతిరేకించారు. కెప్టెన్ జహారీ యొక్క ఫ్యామిలీ కూడా ఈ ఆర్గ్యుమెంట్‌ని వ్యతిరేకించారు. కెప్టెన్ అలాంటి వాడు కాదని కూడా కొంతమంది ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. 2014లో న్యూజిలాండ్‌కి చెందిన జియోఫ్ టైలర్ అలాగే ఇవాన్ విల్సన్ పబ్లిష్ చేసిన 'గుడ్ నైట్ మలేషియన్ 370' అనే బుక్‌లో కెప్టెనే ఇలా చేసుండవచ్చని రాశారు. కానీ ఈ థియరీని సపోర్ట్ చేయడానికి ఎలాంటి సాలిడ్ ఎవిడెన్స్ లేదని కూడా చెప్పారు. ఇలా ఎవరి వాదనలు వారు వినిపించారు కానీ నిజమేంటనేది ఎవ్వరికీ తెలీదు. కాన్స్పిరసీ థియరీ నంబర్ 2 హైజాకింగ్. ఫ్లైట్‌ని ఇంకెవరైనా హైజాక్ చేశారా? చరిత్రలో ఎన్నో ఫ్లైట్ హైజాక్స్ జరిగాయి. దీంతో ఈ సంఘటనలో కూడా ప్యాసింజర్స్ ఎవరైనా హైజాక్ చేశారా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఏబీసీ న్యూస్ అలాగే లాస్ ఏంజెల్స్ టైమ్స్ యొక్క న్యూస్ రిపోర్ట్స్ మొదటిసారిగా ఫ్లైట్ హైజాక్ థియరీస్‌ని పబ్లిష్ చేశాయి. ఏదైనా తీవ్రవాద సంస్థ ఫ్లైట్‌ని హైజాక్ చేసిందా అనే అనుమానం కూడా వచ్చింది. బట్ ఏ గ్రూప్ దీనికి రెస్పాన్సిబిలిటీ క్లెయిమ్ చేసుకోలేదు. బట్ హైజాకర్స్ ఏదైనా రిమోట్ ఐలాండ్‌లో ఫ్లైట్‌ని ల్యాండ్ చేసి ఉండొచ్చు అనే ఆలోచన కూడా వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలోనే ల్యాండింగ్‌కి అవకాశం ఉన్న 600 రన్‌వేస్‌ని సెర్చ్ చేసినా ఫ్లైట్ ల్యాండ్ చేసినట్టు ఎలాంటి సమాచారం రాలేదు. 2015లో ఫ్లైట్ యొక్క శకలాలు దొరికిన తర్వాత ఈ థియరీకి క్రెడిబిలిటీ తగ్గింది. 2014లో కొంతమంది జర్నలిస్ట్ ఇది తీవ్రవాది దాడని, ఫ్లైట్‌ని హైజాకర్స్ పాకిస్తాన్ తీసుకువెళ్లారని, అలాగే హైజాకర్స్ ఆఫ్ఘనిస్తాన్ తీసుకువెళ్లారని, మరికొందరు ఫ్లైట్‌ని హైజాకర్స్ నార్త్ కొరియా తీసుకువెళ్లారని ఇలా రకరకాలుగా రిపోర్ట్స్ రాశారు. బట్ ఇవన్నీ బేస్‌లెస్ ఆర్గ్యుమెంట్స్. ఇవన్నీ పక్కన పెడితే ఒక పాపులర్ హైజాక్ థియరీ ఈ రోజుకి ప్రచారంలో ఉంది. ఇదే డైగో గార్షియా థియరీ. కొంతమంది జర్నలిస్ట్ ఈ సంఘటన గురించి సంచలన థియరీస్‌ని పబ్లిష్ చేశారు. వాటిలో ఇది కూడా ఒకటి. వీరి ప్రకారం యూఎస్ నేవీ ఈ ఫ్లైట్‌ని హైజాక్ చేసింది. యూఎస్ నేవీ ఈ ఫ్లైట్‌ని హైజాక్ చేసి ఇండియన్ ఓషన్‌లోని డైగో గార్షియా ఐలాండ్‌కు తీసుకువెళ్ళింది. అలాగే ఈ ప్లాన్ కెప్టెన్‌కి ముందే తెలుసు. యూఎస్ ఇలా చేసింది చైనా సైంటిస్ట్ చేసిన హ్యాకింగ్‌కి ప్రతీకారంగా అని వీరి వాదన. వీరి ప్రకారం ఈ థియరీకి ఉన్న ఆధారం కెప్టెన్ యొక్క ఫ్లైట్ సిమ్యులేటర్. ఫ్లైట్ సిమ్యులేటర్‌లో పైలట్ ఇండియన్ ఓషన్‌లో ఒక ఐలాండ్‌లో ఫ్లైట్‌ని ల్యాండ్ చేశాడు. డైలీ మిర్రర్ యొక్క ఆర్టికల్ ప్రకారం ఈ ల్యాండింగ్‌ని కెప్టెన్ సిమ్యులేటర్‌లో బాగా ప్రాక్టీస్ చేశాడు. సిమ్యులేటర్‌లో కెప్టెన్ ఇండియన్ ఓషన్ రీజియన్‌లో కేవలం 1000 మీటర్ల పొడవున్న 5 రన్‌వేలలో ల్యాండింగ్ ప్రాక్టీస్ చేశాడు. వీటిలో ముఖ్యమైనది డైగో గార్షియా ఉంది. బట్ ఎఫ్‌బీఐ ఈ అలిగేషన్స్ అన్నిటిని రిజెక్ట్ చేసింది. ఎఫ్‌బీఐ ఫ్లైట్ సిమ్యులేటర్‌లో ఇలాంటి పార్ట్స్ ఏమీ రికార్డ్ కాలేదని చెప్పింది. అంతేకాదు డైలీ మిర్రర్ రాసిన ఆర్టికల్ అన్‌సోర్స్డ్ అని కొట్టిపడేసింది. బట్ అప్పుడే మరొక షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. 18 మార్చి 2014న మాల్దీవ్స్ జర్నలిస్ట్ అయిన ఫరా అహ్మద్ అలాగే అహ్మద్ నైబ్ ఒక సంచలనమైన ఆర్టికల్ రాశారు. ఈ ఆర్టికల్ ప్రకారం కుడా హువాదు అనే ప్రాంతంలోని ప్రజలు మార్చి 8 ఉదయం 6:15 ఆ ప్రాంతంలో ఒక పెద్ద విమానం ఎగరటం చూశారు. ఈ విమానం చాలా కిందకు ప్రయాణిస్తూ ఉన్నట్లు వీరు చూశారు. ఆ ఊర్లోని చాలా మంది ఫ్లైట్‌ని చూశారు. అంతేకాదు ఈ ఫ్లైట్ చాలా పెద్దగా ఉంది. అలాగే పెద్ద సౌండ్ వస్తుంది. దీంతో ఆ శబ్దానికి కూడా చాలామంది అదేంటో చూడటానికి నిద్రలేచి ఫ్లైట్‌ని చూశారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ ఫ్లైట్ మీద రెడ్ స్ట్రైప్స్ ఉన్నాయి. అలాగే ఫ్లైట్ పెద్దగా ఉంది. సేమ్ ఇలానే MH370 ఉంటుంది. ఐ విట్నెస్ చెప్పిన దాని ప్రకారం ఈ జెట్ నార్త్ నుండి సౌత్ ఈస్ట్ డైరెక్షన్‌లో మాల్దీవ్స్ యొక్క సౌత్ వైపుకు వెళ్తుంది. ఆ ఐలాండ్ కౌన్సిలర్‌కి చాలామంది ఈ విషయాన్ని చెప్పారని ఈ ఆర్టికల్‌లో ఉంది. బట్ దీని గురించి ఎవరి దగ్గర నుండి సమాధానం లేదు.
అసలు ఆ గ్రామస్తులకు నిజంగా ఏదైనా విమానం కనపడిందా లేదా? ఒకవేళ కనబడితే అది ఏ విమానం కూడా ఇప్పటికీ తేలలేదు. దీంతో ఈ హైజాకింగ్ మిస్టరీ కూడా ఒక అన్‌సాల్వ్డ్ క్వెషన్. బట్ ఈ హైజాకింగ్ థియరీకి సంబంధించి మరొక సంచలన థియరీ కూడా ఉంది. అదే ఫాంటమ్ సెల్ ఫోన్ థియరీ. ఫ్లైట్ మిస్ అయిందని వార్తలు వచ్చాక చాలా సేపటి తర్వాత కొంతమంది ప్యాసింజర్స్‌కి చెందిన ఫ్యామిలీ మెంబర్స్ ప్యాసింజర్స్‌కి కాల్ చేస్తే వారి ఫోన్స్ రింగ్ అయ్యాయి. ఒకవేళ ఫ్లైట్ క్రాష్ అయితే సెల్ ఫోన్ కూడా డెస్ట్రాయ్ అయిపోతుంది. దీనివల్ల కాల్ కనెక్ట్ అవ్వదు. బట్ ఈ ఫ్యామిలీ మెంబర్స్‌కి కాల్ రింగ్ అయింది. మామూలుగా సముద్రంపై ఉన్నప్పుడు మొబైల్ సిగ్నల్స్ ఉండవు. దీంతో కాల్స్ కలిసే అవకాశమే లేదు. బట్ కలిసాయి అంటే ప్లేన్ ఎక్కడో సిగ్నల్స్ ఉన్న ప్రదేశంలోనే ల్యాండ్ అయిందని. బట్ ఈ థియరీని కూడా కొంతమంది ఎక్స్‌పర్ట్స్ తప్పుపట్టారు. జెఫ్ కంగాన్ అనే ఒక వైర్లెస్ అనలిస్ట్ ఎన్‌బీసీ న్యూస్‌కి ఈ విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పినది, మొబైల్ డెస్ట్రాయ్ అయినా నెట్వర్క్ కనెక్షన్ కోసం సెర్చ్ చేసి రింగ్ బ్యాక్స్ క్రియేట్ చేస్తుంది. దీనివల్లే కాల్ రింగ్ అయిందని ఈయన చెప్పాడు. బట్ నిజమేంటనేది ఎవ్వరికీ తెలీదు. కాన్స్పిరసీ థియరీ నంబర్ 3 ఫైర్ యాక్సిడెంట్. ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి కూడా ఎన్నో థియరీస్ వచ్చాయి. ఈ థియరీస్‌లో కాక్‌పిట్‌లో, కార్గో కంపార్ట్మెంట్‌లో, ల్యాండింగ్ గేర్ దగ్గర ఏదైనా అగ్ని ప్రమాదం జరిగుండొచ్చని చెప్తున్నాయి. ఇలాంటి సంఘటనలే గతంలో కూడా జరిగాయి. గతంలో కూడా కొన్ని బోయింగ్ 777 విమానాలలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బట్ ఈ థియరీకి కూడా ఆధారాలు లేవు. దొరికిన విమాన శకలాలలో అగ్ని ప్రమాదం జరిగిన ఆనవాళ్లు లేవు. శకలాలపై చిన్న చిన్న మార్క్స్ ఉన్నాయి కానీ అవి కలర్ పోవడం వల్ల ఏర్పడ్డాయి అని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. మరికొంతమంది ఫ్లైట్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని, దీంతో పైలట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఫ్లైట్‌ని వెనక్కి టర్న్ చేశారు కానీ ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యేలోపే పైలట్స్ కూడా చనిపోయారని, అలా విమానం ఆటో పైలట్ మోడ్‌లోనే ఇండియన్ ఓషన్ దాకా వెళ్ళిందని చెప్పారు. బట్ ఆటో పైలట్ మోడ్‌లో ఫ్లైట్ పెద్ద టర్న్స్ తీసుకోదు. ఇలా కాక్‌పిట్‌లో చాలా సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీనివల్ల కాక్‌పిట్‌లో ట్రాన్స్‌పాండర్‌తో పాటు చాలా సిస్టమ్స్ ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. బట్ అగ్ని ప్రమాదం జరిగిందా లేదా అనేది కూడా ఒక అన్‌సాల్వ్డ్ క్వెషనే. కాన్స్పిరసీ థియరీ నంబర్ 4 షూట్ డౌన్. అమెరికన్ పొలిటికల్ కామెంటేటర్ అయిన రష్ లింబాగ్ సీఎన్ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్లైట్‌ని ఎవరైనా షూట్ డౌన్ చేసి ఉండొచ్చు అని చెప్పారు. ఈ థియరీకి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. 1988లో ఇరాన్ ఎయిర్ 655 ఫ్లైట్‌ని యూఎస్ మిలిటరీ షూట్ డౌన్ చేసింది. అలాగే 1983లో కాల్ 007 ఫ్లైట్‌ని సోవియట్ షూట్ డౌన్ చేసింది. దీంతో ఈ ఫ్లైట్ మిస్సింగ్‌లో షూట్ డౌన్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ మలేషియా గవర్నమెంట్ ఇలా చేసిందని చెప్పడానికి సరైన ఆధారాలేమీ లేవు. ఫినాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ఆర్టికల్‌లో ఈ ప్లేన్ మలేషియన్ మిలిటరీ రేడార్‌లో కనిపించింది కానీ మలేషియన్ మిలిటరీ ఈ ప్లేన్‌ని షూట్ చేయలేదు అని రాసుంది. దీంతో అందరి దృష్టి యూఎస్ వైపు మళ్లింది. మే 2014లో నైగెల్ కాథ్రోన్ అనే వ్యక్తి 'ది మిస్టరీ వాస్ పబ్లిష్డ్' అనే బుక్‌లో యూఎస్ అలాగే థాయిలాండ్ జాయింట్ స్ట్రైక్ ఫైటర్ జెట్ ఎక్సర్‌సైజ్‌లో బై మిస్టేక్ ఈ MH370 ప్లేన్ షూట్ చేసి సర్చ్ ఆపరేషన్‌లో కావాలనే వేరే ప్రదేశంలో సర్చ్ చేసే విధంగా చేశారని రాశారు. ఈ బుక్‌కి కూడా చాలా అపోజిషన్ వచ్చింది. ఆఖరికి ప్యాసింజర్స్ యొక్క రిలేటివ్స్ కూడా ఈ విషయాన్ని వ్యతిరేకించారు. బట్ చాలామంది ఎయిర్‌లైన్ ఆపరేటర్స్ ఈ అంశాన్ని సమర్థించారు. డిసెంబర్ 22, 2014న ప్రొటియస్ ఎయిర్‌లైన్స్ ఓనర్ అయిన మార్క్ డుగైన్, డైగో గార్షియా ఐలాండ్ దగ్గరలో ఆ ఊరి ప్రజలకు కనిపించినది MH370 ప్లేనే అని, అలాగే ఆ ఐలాండ్ దగ్గరలో యూఎస్ ఈ ప్లేన్‌ని షూట్ డౌన్ చేసిందని చెప్పారు. మరొక ఫ్రెంచ్ ఎయిర్‌లైన్ బాస్ కూడా ఈ విషయాన్నే చెప్పాడు. బట్ వీటికి కూడా సాలిడ్ ఎవిడెన్సెస్ ఏమీ లేవు. ఫ్లైట్ శకలాలలో కూడా షూట్ డౌన్ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కాన్స్పిరసీ థియరీ నంబర్ 5 సైబర్ అటాక్. ఫ్లైట్‌లో సైబర్ అటాక్ జరిగే అవకాశం కూడా ఉందని కొంతమంది చెప్పారు. సాలీ అనే సైంటిస్ట్ ఈ పాజిబిలిటీ గురించి ఫస్ట్ మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ప్లేన్స్‌లో సాఫ్ట్‌వేర్స్ ఇంకా సెక్యూర్‌గా ఉండాలని చెప్పారు. బట్ బోయింగ్ కంపెనీ ఈ ఆర్గ్యుమెంట్‌ని వ్యతిరేకించింది. 2013లో టెసో అనే డెవలపర్ పైలట్ ట్రైనింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఒక యాప్‌తో హ్యాక్ చేశాడు. దీంతో ఈ ఆర్గ్యుమెంట్‌కి కొంత బలం వచ్చింది. బట్ ఈ ట్రైనింగ్ సాఫ్ట్‌వేర్‌కి, ఒరిజినల్ సాఫ్ట్‌వేర్‌కి చాలా తేడా ఉంటుంది. ఇది కూడా పాజిబుల్ అయ్యే అవకాశం తక్కువే. థియరీ నంబర్ 6 వర్టికల్ ల్యాండింగ్. ప్లేన్ యొక్క శకలాలు కేవలం కొన్నే దొరికాయి. అవి కూడా సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. దీంతో టెక్సాస్ యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ దీని గురించి ఒక రీసెర్చ్ చేశారు. ఈయన చేసిన రీసెర్చ్‌లో ప్లేన్ వర్టికల్ ల్యాండింగ్ టైప్‌లో క్రాష్ అయిందని, అందుకే ఎక్కువ భాగాలు విరిగిపోలేదని చెప్పారు. థియరీ నంబర్ 7 MH17 అండ్ QZ8501. జూలై 17, 2014న మలేషియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 17ని యుక్రెయిన్‌లో షూట్ డౌన్ చేశారు. ఇది కూడా ఒక బోయింగ్ 777 విమానమే. అలాగే ఇది కూడా ఒక మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందినదే. 2 ఒకేలాంటి ప్లేన్స్, ఒకే కంపెనీ ప్లేన్స్ క్రాష్ అవ్వడం లేదా మిస్ అవ్వడం కోయిన్సిడెన్స్‌గా అనిపించడం లేదు. కొన్ని రోజుల తర్వాత డిసెంబర్ 28, 2014న ఎయిర్ ఏషియాకి చెందిన ఫ్లైట్ 8501 క్రాష్ అయింది. దీని వెనుక కూడా ఎన్నో రహస్య కథలున్నాయి. ఈ ప్రమాదానికి కొన్ని రోజుల ముందే అంటే డిసెంబర్ 15న చైనీస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. ఈ పోస్ట్‌లో ఎయిర్ ఏషియాకి దూరంగా ఉండమని ఒక అన్‌నోన్ పర్సన్ చైనీస్‌ని వార్న్ చేశాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఈ ఫ్లైట్ కూడా క్రాష్ అయింది. ఇది కూడా మలేషియాకి చెందిన ప్లేనే. దీంతో మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కి నష్టం చేయాలని, డీఫేమ్ చేయాలని చైనా ఈ విధంగా చేస్తుందని కూడా కొంతమంది ఎక్స్‌పర్ట్స్ చెప్తారు.
బట్ ఇన్ని థియరీస్ ఉన్నా వేటిని ప్రూవ్ చేయడానికి సరిపడా ఆధారాలు లేవు. ఎందుకంటే ఈ ఫ్లైట్ ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. బట్ ఈ థియరీస్ అన్నిట్లో ఎక్కువ పాజిబిలిటీ ఉన్నది పైలట్ సూసైడ్‌కి, అలాగే హైజాక్‌కి. కానీ అసలు నిజమేంటో, ఏం జరిగిందో తెలియాలంటే ఆ విమానం ఎక్కడుందో కనిపెట్టాలి. అప్పుడు గాని ఏం జరిగిందో ప్రపంచానికి తెలీదు. బట్ ఇప్పుడిప్పుడల్లా ఈ మిస్టరీ సాల్వ్ అయ్యే అవకాశమే లేదు. వీటిలో ఏ థియరీ నిజమై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.